నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది సార్? రాశ్యాధిపతి 6లో ఉన్నాడు ఈ మంత్లో, అలాగే సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నాయి. సో ఈ నెలలో కొంచెం జాబ్ కాకుండా బిజినెస్ లైన్స్లోకి వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరికి. మనకి అదొకటి, ప్లస్ కోర్టు వ్యవహారాలు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? ఆర్థికంగా కనుక చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, కొత్త టెక్నాలజీ వాడుతూ వ్యవసాయం చేసేటువంటి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఫారెన్ రిలేటెడ్ ఫండ్స్ రావడం కానీ, ఎవరైనా బయట దేశాల్లో ఉండేటువంటి ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా రియల్ ఎస్టేట్ లాంటిది, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ లాంచ్ చేయడం కానీ, ఇట్లాంటి యోగాలు బాగున్నాయి వీరికి. వీరికి అసెట్స్ విషయంలో కానీ, అలానే ఎడ్యుకేషన్లో ఎలా ఉండబోతుంది సార్? బయట దేశాల్లో అసెట్స్ కొనే యోగం ఉంది ఒకటి. ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం వేరే ప్రదేశానికి వెళ్ళి చదువుకోవడం, ఉన్న ప్రదేశం కాకుండా వేరే హాస్టల్కో వేరే రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది వీరికి. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఫ్యాట్ కంటెంట్ సంబంధించిన ఫుడ్ తినడం వల్ల కానీ, లేకపోతే ఓవర్ ఫ్యాట్ అవడం వల్ల కానీ ఇబ్బంది వస్తుంది వీరికి ఇప్పుడు. ఓకే, వీరికి మ్యారేజ్కి సంబంధించి, అలానే సంతానానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? విదేశీ సంబంధాలు కుదురుతాయి వీరికి. మంత్ పర్టికులర్గా 14వ తేదీ నుంచి ఎక్కువగా చూపిస్తుంది విదేశీ యోగాలు, విదేశీ సంబంధాలు కుదరడము. అండ్ అలాగే సంతానం విషయంగా చూసుకున్నట్లయితే సంతానంతో తెలియని ఘర్షణ ఏర్పడుతుందండి ఇప్పుడు కమ్యూనికేషన్స్లో. ఎందుకంటే 3లో ఉండే కమ్యూనికేషన్స్ కారకుడైన శని పంచమంలో ఉండే కుజుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి సంతానం కొంచెం ఎక్కువ అల్లరి చేయడం వల్ల వాళ్ళతో వీళ్ళకి వచ్చే ఆ గొడవ కొంచెం ఇది మాత్రం కొంత ఉంటుంది వీరికి. ఓకే, వీరికి జాబ్ అలానే బిజినెస్ ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా అయితే మార్పులు ఉన్నాయి, బికాజ్ ఆఫ్ 10th హౌస్లో కేతు ఉన్నాడు. బిజినెస్ పరంగా చూసుకుంటే స్లో మూమెంట్ ఉంటుంది బిజినెస్ పరంగా. ఒక మధ్యవర్తి వల్ల కొంతవరకు డిస్టర్బ్ అవుతారు బిజినెస్ పరంగా, ఆఫ్టర్ దట్ బాగానే ఉంటుంది. ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్తలు అంటే ఇక్కడ పర్టికులర్గా జాబ్ సంబంధించిన విషయంలో దశమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి జాబ్ విషయంలో తొందరగా మానేసే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఒకటి. అండ్ అలాగే పంచమంలో కుజుడు ఉన్నందుకు ఫ్రెండ్స్ మూలంగా కొన్ని ఉద్రేకపరమైన నిర్ణయాలు తీసుకుంటాం సంతానం గురించి ఫ్రెండ్స్ మూలంగా. కాకపోతే పంచమంలో కుజుడు ఉన్నందుకు ఒకటే ఏంటంటే సంతానానికి పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి ఈ టైంలో. ఓకే, ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? లక్ష్మీ నృసింహస్వామి ఉపాసన బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే పంచమంలో ఓన్ హౌస్లో కుజుడు ఉన్నాడు. సో అది చేసుకోవడం ద్వారా వీళ్ళకి ఏదైతే రుణము, రోగము, శత్రుత్వాలు ఉన్నాయో అవి తగ్గుతాయి కూడా. సార్, ఏ రాశి లేని వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలంటే? అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైము ఏం తెలియని వాళ్ళు ఒకటేనమ్మా. మెయిన్గా అందరికీ ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది కెరియర్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి మెయిన్గా ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది, లేదా హెల్త్. నేను ఈ మూడింటి గురించి ప్రత్యేకంగా చెప్తాను. ఎవరైనా సరే జాబ్ రావట్లేదు, బెల్లం ఉంటుంది కదా, ఒక పిడికెడు బెల్లం తీసుకుని దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి గోవుకి తినిపించి వాళ్ళని చేత్తో తినిపించాలి. దేశీ వాళ్ళు గోవుకు తినిపించి అక్కడే గోశాలలో కానీ లేకపోతే ఇంటికి వచ్చి కానీ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోమనండి. లేదు మాది బిజినెస్ అండి, జాబ్ కాదు అని అనుకునేటువంటి వారు గోంగూర తినిపించాలి. గోవుకి గోంగూర తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. అయితే మరి కొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది, అలాంటి వారు కూడా బెల్లం తినిపిస్తే కూడా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి గోవుకి. దీంతోపాటు ఆయిల్ ఉంటుంది, ఆయిల్ నూనె, నువ్వుల నూనె తీసుకొని దగ్గరలో శివాలయంలో దీపారాధన కోసం ఇవ్వడం కానీ, లేదా అదే నూనె మీరు రెగ్యులర్గా వెళ్ళి అక్కడ శివాలయంలో దీపారాధన కనుక చేస్తున్నట్లయితే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. అదేవిధంగా మరీ ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వైద్యనాథ్ అంటారు దాన్ని, శివుడిది, అక్కడికి వెళ్తే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. వైద్యనాథ్ అంటే. సో అలాగే దానికి పర్టికులర్గా నామము కనుక చూసుకున్నట్లయితే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశ నాశిని. సో ఫస్ట్ కెరియరు, రెండవదేమో ఈ హెల్త్ రిలేటెడ్. మెయిన్గా ఇంకా కావాల్సింది ఏంటంటే ఫైనాన్స్, అప్పులు ఉండకుండా ఉండాలి. ఎందుకంటే జాతకం లేదు అనుకుంటే ఇవి చేసుకుంటే చాలు. ఫైనాన్స్కి అయితే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చెప్పి చేస్తూ శుక్రవారం పూట చపాతీలు ఉంటాయి కదా మనకి, నూనెలో కాల్చినటువంటి చపాతీలని, నూనె వేయకుండా కాల్చిన చపాతీలు తీసుకొని తేనె పూసి శుక్రవారం పూట తినిపించాలి.
తినిపిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంట్లో ఉత్తర భాగం వేరే కలర్స్ కాకుండా వైట్ ఉండేలా చూసుకొని ఉత్తరంలో చిన్న బాక్స్ పెట్టి అందులో మనీ పెడుతుండాలి. ఇక అదేవిధంగా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః, ఇవి చేసుకుంటే చాలమ్మా. ఇంకా వాళ్ళకి సంతానం అవన్నీ ఇంకా వాళ్ళ జన్మజాతకం బట్టి ఉంటుంది. లేదు సంతానం లేదంటారు కొంతమంది, జాతకం ఉండదు. దత్తాత్రేయుడిది దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, లేదు విదేశాలకు వెళ్ళాలి, డైలీ 2 times హనుమాన్ చాలీసా, ఇట్లా. అంటే జాతకం లేకపోతే అందరికీ జనరల్గా ఇది పనిచేస్తుంది. జాతకం ఉంటే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగాలేదు చూసి దాని తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి. సార్ ఈ రాశి వారు ఈ గోచార ఫలితాలు కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవాలా సార్? ఏమైనా మనం చూసుకోవాలా? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది ప్రజెంట్ ఉన్న కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది, ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఎట్లా ఉంది చెప్పేది అనుకుందాం. పర్సనల్ చార్ట్ అనేది మన నిర్ణయము. అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు బట్టి ఈ ఇప్పుడున్నటువంటి జన్మలో గ్రహాల స్థితి ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో మీరు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చారు, ఈ లైఫ్లో సన్ యొక్క స్థితి బాగుంటుంది. సన్ బాగున్నాడంటే మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది, అదొకటి. అలాగే మూన్ స్థితి బాగుంది అంటే మానసిక స్థితి బాగుంటుంది. అదేవిధంగా లగ్నం నుంచి 12 భావాలు కూడా మీకు ధనం రావట్లేదు, మీ సెకండ్ లాట్ ఎవరు, ఏ గ్రహాలతో కాంబినేషన్లో ఉన్నాడు, ఎందుకు రావట్లేదు అని మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో సహకారం ఉండదు, థర్డ్ లాట్. ఎప్పుడు మనం గృహం కొనుక్కుంటే మంచిది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఓన్లీ ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే బాగుంటుంది అనుకుంటారు. అలా కాకుండా మీ పేరు రీత్యా మీరు ఏ టైంలో, ఏ మంత్లో, ఏ ఇయర్లో ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది. అదేవిధంగా సంతానం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. చాలామందికి ఏంటంటే నార్మల్గా ఒక ఏజ్ వచ్చిందని వివాహం చేసుకుంటారు. అలా కాకుండా ఈ పర్టికులర్ ప్లానెట్ సప్తమ స్థానాధిపతి ఎప్పుడు శుభంగా ఉన్నాడు ఆ టైంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళ జన్మజాతకంలో ఏదైనా 2 మ్యారేజ్ యోగం ఉందా, అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు అర్క వివాహం కానీ కుంభ వివాహం కానీ ముందుగా జరుపుకొని దాని తర్వాత వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ రకంగా దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళేది మన జన్మజాతక ఫలితం. అది విదేశాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆకస్మికంగా టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఒక్కోసారి మన కెరియర్లో సడన్ బ్రేక్ వస్తుంది, అది ఆగడం కావచ్చు, హైకి వెళ్ళడం కావచ్చు. ఎప్పుడుంది ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి. కాకపోతే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే సమయం బట్టి మీ డిస్టెన్స్ని బట్టి సమయం చేరుకోగలుగుతారు. అదే మీరు 9 o'clock అప్పుడు వెళ్తే అర్ధగంటలో వెళ్ళాల్సింది గంటన్నర పట్టవచ్చు. అదే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్తే ట్రాఫిక్ ఉండదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు. అది సమయం ఎలా అయితే డిసైడ్ చేస్తుందో మన జర్నీని, ఈ గోచారం కూడా మనం చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. అట్లా అనమాట. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.